ఫస్ట్ నుంచి కూడా మనం ముగ్గుల నుంచి స్టార్ట్ చేసుకుందాం. సో, ఇవి కొంతమంది ఏంటంటే సంక్రాంతి రోజున మార్నింగ్ లేచి ముగ్గులు పెట్టుకుంటారు. సో, పని అవ్వదని చెప్పేసి మేము ముందు రోజు నైటే ఈ ముగ్గులు ప్రిపేర్ చేసుకున్నామనమాట. అంటే పిల్లలతో కుదరక ఉన్న కలర్స్‌తో ఊర్లో దొరికిన కలర్స్‌తో ఇలా ముగ్గు వేసేసుకున్నాము. కలర్స్ అయితే ఎక్కువ లేదండి. గ్రీన్ అండ్ బ్లూ ఉండుంటే ముగ్గుకి కొంచెం కల వచ్చేదేమో. అండ్ పండగైతే ఇలా స్టార్ట్ అవుతుంది. పసుపు, కుంకుమ బొట్టులతో. అండ్ గారెలకి ఇక్కడైతే పప్పు కడుగుతున్నాను. అమ్మ వాళ్ళ ఇంటికి సంక్రాంతి పండగకి వచ్చామంటే అందులో మిస్ అయింది ఎవరంటే మా హస్బెండ్ అనమాట. మా హస్బెండ్‌కి బిజినెస్ పరంగా కుదరలేదు రావడానికి. సో, దానికోసం నేనైతే చాలా ఫీల్ అయ్యాను. అండ్ మా అక్క వచ్చేసి బూరెలకి పూర్ణం ఉండలు చుడుతుంది. అండ్ మా సిస్టర్ అండ్ వాళ్ళ హస్బెండ్ వచ్చేసి ఒక దగ్గర కూర్చున్నారనమాట. ఇవన్నీ ఇదొక మెమరబుల్‌గా ఉంటుందని చెప్పేసి నేను ఒక వ్లాగ్ కింద గిరిజాస్ హ్యాపీ వరల్డ్‌లో పోస్ట్ చేస్తున్నాను. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ కింద వస్తూ ఉంటాయి. సో, మా అక్క అయితే 2 పనులు చేసేస్తుందనమాట. చూడమని చెప్తే ఊరికే మొహం మూసేసుకుంటుంది. అండ్ నేను ఇంకొక పక్క పప్పు కడుగుతూ చప్పడపప్పు ఉడికించాము. అండ్ అలాగే ఫస్ట్ రైస్ పెట్టేసామన్నమాట. అమ్మ వచ్చేసి కలగూర పెట్టేసి వండేసి కొంచెం తోటలోకి వెళ్ళింది పనుండి. సో, ఇవన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ పప్పు దగ్గరకు వెళ్ళి పప్పు పని చూసుకుంటున్నాను. సో, మొత్తం క్యాప్చర్ అయితే చేయడానికి కుదరలేదు మాకు. పండగ పనులు అంటే ఆ మాత్రం ఉంటాయి కదా. పెద్ద ఎక్కువ ఏం చేసుకోలేదు. ఓన్లీ బూరెలు, గారెలు, పరమాన్నం, అదేవిధంగా అన్నం, కలగూర అండ్ చప్పడపప్పు అంతే. ఈమె మా మదర్ పప్పు రుబ్బుతున్నారనమాట గారెల కోసం. నేను కడిగేసి ఇచ్చేస్తే ఆమె వచ్చి రుబ్బుతున్నారు. అండ్ గారెలకి అదేవిధంగా బూరెల్లో తోపుకి యూజ్ అవుతుంది కదా. సో, దానికోసం లూజ్గా రుబ్బుతున్నారనమాట. ఇక్కడ మా అక్క వచ్చేసి గారెలు వేసేస్తుంది. అండ్ మా పండగ హడావడైతే ఇలా జరిగిందనమాట. సో, మరి మీరు ఎలా చేసుకున్నారు కామెంట్లో తెలియజేయండి. అండ్ మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇక్కడ నేను వచ్చేసి కొంచెం పూజించేయమని చెప్పిందనమాట. అంటే డెకరేట్ చేసి అన్నీ రెడీగా పెట్టమని చెప్పింది మా అమ్మకి ఖాళీ లేక. సో, అవన్నీ మొత్తం నేను డెకరేట్ చేసి నాకు వచ్చినట్లుగా నేను పెట్టేసి అన్నీ సెట్ చేసి బయటకు వచ్చాను. సో, ఆమె వచ్చి దీపం పెట్టి అండ్ అదర్ చేయాల్సింది ఆమె చేసిందనమాట. సో, ఫ్యామిలీ గ్యాదరింగ్ చక్కగా ఉంది అనుకున్నాను. బట్ అందరిలో మిస్ అయింది మా హస్బెండ్ అనమాట. బిజినెస్ పరంగా ఎప్పుడు కూడా ఖాళీ ఉండదు ఆయనకి. సో, ఆయన కూడా పండుగలో ఇన్వాల్వ్ అయ్యి చక్కగా పిండి వంటలు తిని హ్యాపీగా పిల్లలతో ఎంజాయ్ చేస్తారనుకున్నాము. బట్ ఏమాత్రం కూడా ఖాళీ లేకుండా తిరుగుతూ ఉన్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఇలా డెకరేట్ చేసేసాను. ఒత్తులు అన్నీ పెట్టేసి మా సైడ్ అయితే ఉపారం అంటారు కదా, అలా పెడతాము మేము. మరి మీ సైడ్ ఎలా పెడతారో కామెంట్ చేయండి. అండ్ అలాగే అమ్మ ఇక్కడ కొబ్బరికాయ ఒలుస్తుందనమాట దేవుడికి కొట్టడం కోసం. పిల్లలేమో వాళ్ళ ఆటలతో చాలా బిజీ అయిపోయారు. స్కూల్స్ లేకపోతే ఇంకా వీళ్ళకి ఏం పని ఉంటుంది చెప్పండి. ఎంతసేపు ఆడుకోవడం, పేరెంట్స్ని అరిపించడం. చెప్పాలంటే ఫుల్ ఇరిటేటింగ్ అనమాట. ఇరిటేటింగ్ ఫెలోస్ వీళ్ళిద్దరికిద్దరే. అండ్ అమ్మ అయితే దేవుడి గదిలోకి వచ్చేసింది. ఇంకా ఆమె పైన ఆమె చేసుకుంటుందన్నమాట. మా సంక్రాంతి పూజ విధానం అయితే ఇలా జరిగింది. ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి తప్పకుండా. అండ్ ఈ ఛానల్లో వచ్చేసి ఇక్కడ నుంచి వ్లాగ్స్ అన్నీ కూడా ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తామండి. అండ్ నెక్స్ట్ ఛానల్ గిరిజన్ నర్సింగ్ క్రియేటివిటీ కుకింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్నీ కూడా గిరిజన్ నర్సింగ్ క్రియేటివిటీ ఛానల్లో పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఆ వీడియోస్ని కూడా ఒకసారి వాచ్ చేయండి, ఛానల్ని చూడండి. వీడియోస్ నచ్చితే అది కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోతే ఏం చేయలేం కదా. సో, ఎటువంటి వీడియోస్ చేయమని అనేది కూడా మీరు కామెంట్లో చెప్పండి. ఏదో మాకున్నంతలో ఇలా సంక్రాంతి పూజా విధానం అయితే ఇలా జరుపుకున్నాము. కొంతమంది అయితే వేరే విధంగా చేసుకుంటారు. అంటే ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క ఆనవాయితీ, ఒక్కొక్క ఆచారం అనేది ఉంటుంది కదా. సో, చనిపోయిన వాళ్ళకి బట్టలు పెట్టి ఇలా ఉపారంలాగా పెట్టేసి దీపాలు పెట్టుకొని
దండం పెట్టుకుంటారనమాట. అండ్ మార్నింగ్ లేచిన మొదలు ఈ బూరెలతో పని సరిపోతుంది. కొంతమందికి చాలా సింపుల్గా అయిపోయినట్టు ఉంటుంది, కానీ మాకు మాత్రం కొంచెం కష్టంగానే ఉంటుంది. నాకైతే బూరెలు వేయడం అస్సలు రాదు, నేర్చుకోవాలి. అండ్ మొత్తం బూరెలన్నీ కూడా మా మదర్ వేశారు. అండ్ గారెలు వచ్చేసి అక్క వేసిందనమాట. సో సంక్రాంతి వ్లాగ్ అనేది ఇది మాత్రమేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ వాచ్ చేస్తూ ఉండండి.